Hello beautiful people, welcome back to my YouTube channel Nainishas Diaries. హలో హాయ్ అందరికీ, నేను ఇంకొక హెల్తీ రెసిపీతో వచ్చేసానండి. అదే మునంకాడ రైసు. పిల్లలకి చాలా అంటే చాలా అవసరం అండి ఈ ఫుడ్. ములంకాడలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. ఈ ఫుడ్ని 8 months తర్వాత నుంచి పెట్టవచ్చు పిల్లలకి. 8 months తర్వాత నుంచి పిల్లలకి టీతింగ్ స్టార్ట్ అవుతాయి కదా, సో కాల్షియం చాలా అవసరం. నెక్స్ట్ వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది. కాన్స్టిప్యూషన్ కూడా తగ్గిస్తుంది. అందులో పీచు పదార్థం ఉంటుంది కదా, సో కాన్స్టిప్యూషన్ కూడా తగ్గుతుంది. పక్కా ట్రై చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ చూసేద్దామా? దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కొంచెం రైస్, కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా కడిగేసుకుందాము. ఒక 2-3 times కడిగేసుకుందామండి. అలా కడిగేసుకున్న తర్వాత వాటర్ నొంపేసుకొని ఇప్పుడు దాంట్లో ఫ్రెష్ వాటర్ వేసుకుందాము. ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక 1/2 hour అలా సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. అందరికీ తెలిసిందే కదా, పిల్లలకి ఏ ఫుడ్ చేసినా ఒక 1/2 hour ముందైనా సోక్ చేసి పెట్టాలి. సో వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు అది సోక్ అయ్యేలోగా ఒక ప్లేట్లోకి ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు, జీరా అవన్నీ రెడీ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి ఫ్రెష్ ములంకాయలు కూడా పీసెస్లా చేసేసుకోండి. నేను అది క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో గీ వేసేసుకుందాము. ఆ గీ మెల్ట్ అయ్యాక అడుగు మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకోండి, సో ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆనియన్స్, గార్లిక్, కర్రీ లీవ్స్, జీరా అవి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకుందాము. ములంకాడ పీసెస్. ఏ మాటకు ఆ మాట అండి, గీతో ఏ రెసిపీ చేసినా ఆ స్మెల్ అయితే భలే ఉంటుంది. నాకైతే గీ చాలా ఇష్టం. నెక్స్ట్ ఇందాక సోక్ చేసుకున్నాం కదా రైస్, అందులో వాటర్ తీసేసుకొని ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకుందాము. రైస్ని కూడా బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టేద్దాము. నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదండి. 1 year వరకు సాల్ట్ యాడ్ చేయకూడదని అనుకుంటున్నా. క్యాప్ పెట్టేసుకొని ఒక 4-5 whistles రానిద్దాము. 4-5 whistles తర్వాత చూస్తే మన రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న ములంకాడ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పీసెస్ని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. వేసేసుకొని వాటిల్ని మధ్యకి ఇలా తీసి అందులో ఉన్న పల్ప్ అంతా బయటకు తీసేసుకుందాం. ఇంకా చిన్నపిల్లలు కదా, 1 year అలా దాటితే ఇలా తీసుకొని చేత్తో పట్టుకొని తినగలరు. ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా తినలేరు. సో పలుపు తీసేసుకుందాము. పలుపు మొత్తం జాగ్రత్తగా తీసేసుకుందాం. ఇప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ కూడా రిమూవ్ చేసేద్దాము. ఇంకా ఓన్లీ పల్ప్ ఒక్కటే ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు ఆ పల్ప్ని రైస్లో వేసేసుకుందాం. రైస్లో వేసేసుకొని రైస్ మొత్తం స్మాష్ చేసేసుకుందాం. మన అమ్మి ములంకాడ రైస్ రెడీ అయిపోయిందండి. అది చల్లారగానే పిల్లలకి సర్వ్ చేసేయడమే. ట్రస్ట్ మీ, అస్సలు స్కిప్ చేయకండి. ఇది కూడా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఐటెం, వెజిటేబులే కాబట్టి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలకి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా ఫస్ట్ తక్కువ అమౌంట్తోనే ఇంట్రడ్యూస్ చేయండి. పోను అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వాళ్ళకి అది డైజెస్ట్ అవుతుందా లేదా, ఎలర్జీస్ ఏమైనా వస్తున్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.